ఫ్రెండ్స్ మనందరం ప్రోమో చూసాం కదా. ప్రేరణ తప్ప, రోహిణి తప్ప, తేజ తప్ప అనేది కనుక చూసుకున్నట్టయితే మీరు నిన్న ఎపిసోడ్ లో అవినాష్ పొద్దున్న ఉప్మా తినలేదు, ఓకే, నెక్స్ట్ మధ్యాహ్నం చేసిన బెండకాయ తినలేదు, ఆ ఆనియన్ చేశారండి. తన కోసం తను విడిగా ఆనియన్స్ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాడు. ఆ టైంలో నబీల్కి ప్రేరణకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించినా తినలేదు. అయితే ఇక్కడ ప్రేరణ వంట చేస్తున్నప్పుడు ఏమైంది, ఆ ప్లెయిన్ దోశ ఏ దోశ కావాలి అంటే ప్లెయిన్ దోశ కావాలి అన్నారంట. ఓకే, అయితే ఏమైంది, 8 దోశలే వచ్చాయి దోశ పిండికో, లేకపోతే ప్లెయిన్ దోశ కావాలనుకున్న వాళ్ళకి రెండు ప్లెయిన్ దోశలు ఇస్తుంది. ఓకే, ఎందుకంటే మీకు ప్లెయిన్ దోశ కావాలా చీజ్ దోశ కావాలని అడిగితే ప్లెయిన్ దోశ అంటే మరి వాళ్ళు రెండు తినేది ప్లెయిన్ దోశ అవుతుంది కదా, చీజ్ దోశ ఎలా అవుతుంది? సో చీజ్ దోశ కావాలనుకున్న వాళ్ళకి 2 చీజ్ దోశ, ప్లెయిన్ దోశ కావాలనుకున్న వాళ్ళకి 2 ప్లెయిన్ దోశ వేసేసరికి నువ్వు ప్లెయిన్ దోశ తింటే చీజ్ దోశ తినవా అని ప్రశ్నించాడు తేజ. అడిగిన వాళ్ళు ఎవరూ తినలేదు అన్నారు అంది. అంటే ఏంటి అర్థం? అడిగింది తను ప్లెయిన్ దోశ చీజ్ దోశ అని అడిగినప్పుడు అక్కడి నుంచి సమాధానం ప్లెయిన్ దోశ అని వచ్చింది. ఇక్కడ తేజకి రోహిణికి ఏంటంటే బాధ, 2 దోశలకు సంబంధించిన చీజ్ వెళ్ళిపోయింది కదా, మరి 2 ప్లెయిన్ దోశలు తినే వాళ్ళకి చీజ్ రాలేదు కదా అనేది వీళ్ళ పాయింట్. సో అక్కడ పాయింట్ వదిలేసి వీళ్ళిద్దరూ నువ్వెందుకు మధ్యలో దూరావంటే నువ్వెందుకు మధ్యలో దూరావు అని అంటున్నారు. సో ఇక్కడ ప్రేరణది 2 చీజ్ దోశలు వేయడంలో తప్పు లేదు, కానీ తేజ ఎందుకు మధ్యలో దూరాడంటే తేజనే కదా అక్కడ కిచెన్ డిపార్ట్మెంట్. సో అందుకని, అండ్ ఇంకోటి ఏంటంటే తేజ ఎవరైతే గ్రూప్ గేమ్ అంటున్నాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ, రోహిణి అండ్ అవినాష్ పెద్ద గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అక్కడ, ఆ విషయాన్ని గమనించాలి.